హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు గైస్? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా. సో రీసెంట్గా చూసుకున్నట్లయితే మనకు ఏపీ పాలిసెట్ 2024కి సంబంధించి ఫస్ట్ కౌన్సిలింగ్ సంబంధించి సీట్ అలాట్మెంట్ ఆర్డర్ అనేది రావడం జరిగిందనమాట. సో గైస్, మన సబ్స్క్రైబర్స్లో చాలామంది స్టూడెంట్స్ అయితే బాధపడుతున్నారు. నాకైతే అనుకున్న కాలేజ్ అయితే రాలేదు. ఫస్ట్ కౌన్సిలింగ్లో అయితే అస్సలు. సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా ఉండదా? ఇకపోతే నాకు వచ్చిన ర్యాంక్కి నాకు ఆ బ్రాంచ్ అయితే రాలేదు. ఈసీఈ పెట్టుకున్నా, సిఎస్సి పెట్టుకున్నా. నాకు వేరే ట్రిపుల్ వచ్చాయి. నేను అనుకున్న కాలేజ్లో నాకు పలానా బ్రాంచ్ అనేది రాలేదు. ఇలా చాలా అంటే చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఇంకా మనకు సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా లేదా అని కూడా అడుగుతున్నారు. గైస్, ఖచ్చితంగా మీరైతే ఒకటికి రెండు సార్లు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయితే చేసుకోండి. ఇన్ కేస్ మీకు కనుక అనుకున్న కాలేజ్ రాకుంటే కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే ఖచ్చితంగా మీకైతే హెల్ప్ చేస్తాను. ఇంకా మీకు ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా నన్ను అయితే పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ కూడా కింద అయితే నేను ప్రొవైడ్ చేశాను. వెంటనే మీరైతే అక్కడ జాయిన్ అయిపోండి. పోతే గైస్, వీడియోలోకి వెళ్ళినట్లయితే చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారనమాట. ఫస్ట్ కౌన్సిలింగ్లో అస్సలు నాకు సీట్ రాలేదన్నా, నేనైతే అనుకున్న కాలేజ్ అయితే రాలేదు, అనుకున్న బ్రాంచ్ రాలేదు. సెకండ్ కౌన్సిలింగ్ ఉంటుందా అని అయితే అడుగుతున్నారు. గైస్, నేను ఒకటికి రెండు సార్లు అయితే చెప్పా కదా, వెబ్ ఆప్షన్స్ అయితే పర్ఫెక్ట్గా అయితే పెట్టుకోండి, మీకు కావాల్సిన కాలేజ్ మాత్రమే పెట్టుకోండి అని అయితే. ఖచ్చితంగా ఇలా తప్పు చేస్తారని అయితే తెలుసు. లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఇలానే తప్పు చేశారు. ఖచ్చితంగా మనకు సెకండ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అన్న దానిపైన అయితే మన ఛానల్లో ఎప్పటికప్పుడు అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాయి. ఇంకో విషయం ఏమంటే, చాలామంది స్టూడెంట్స్ అయితే అడుగుతున్నారు, సెకండ్ కౌన్సిలింగ్కి మేము మళ్ళీ ఫీజు కట్టాలని అయితే అడిగారనమాట. ఏం అవసరం లేదు. బ్రాంచ్ చేంజ్ చేసుకోవచ్చు అని అయితే అడిగారు. ఈజీగా అయితే చేంజ్ చేసుకోవచ్చు.